లేచింద్రా మహిళ నిద్రలోకం నుంచి అంటే ఆ పాట విన్న ప్రతిసారి ఆడవాళ్ళలో కొత్త ఉత్తేజం అనేది మొదలవుతుంది. అయితే ఉద్యోగాల్లో కానీ ఎప్పుడు ఇంటికి పరిమితం ఆడవాళ్ళు ఉద్యోగంలో, విద్యారంగంలో ఇంకా అనేక రంగాల్లో ముందుకు వెళ్ళాలి అని ఈ రాసిన ఈ పాటకి కొంచెం కొంచెంగా అక్కడి వరకు వెళ్ళినా మళ్ళా రోల్స్ రివర్స్ అవుతాయేమో అన్న కొత్త భయం అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి దొంగతనాలకు కూడా సిద్ధమైపోయారని చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ వీడియోని చూడండి. చూసారా, వికారాబాద్లోని టాండూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే స్థానికంగా అక్కడ ఉండే ఒక 5 మహిళలు బుర్కా ధరించి అక్కడ ఉన్న ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళారు. ఆ జ్యువెలరీ షాప్ ఓనర్తో మాట్లాడింది. అయితే మాట్లాడిన క్రమంలో అక్కడికి సంబంధించి ఎంగేజ్మెంట్ డ్రింక్స్ కాంచెల్లి వేసుకునే నెక్లెస్ల దాకా ఆ జ్యువెలరీ షాప్ ఓనర్ వాళ్ళకి అన్నీ చూపిస్తున్నారు. ఈ చూపించే క్రమంలో కొంచెం ఓనర్కి ఏదో తేడా కొట్టినట్టుగా కనిపించింది అక్కడ. అయితే చూసేటరకు అక్కడ ఒక 10 గ్రాముల బంగారం మిస్ అయింది. ఇంకేముంది, అలర్ట్ అయిన ఓనర్ అక్కడ వాళ్ళని ప్రశ్నించగా మేం తీయలేదు, మా దగ్గర లేదు, కొందామని వస్తే మమ్మల్ని రివర్స్ ఇట్లా అంటావా అని అక్కడ గొడవ చేసి పారిపోయారు. అయితే బంగారం పోయిన టెన్షన్లో ఆ ఓనర్కి ఏం చేయాలో తెలియలే కానీ ఆ తర్వాత వెళ్ళి సీసీ కెమెరాలో క్షుణ్ణంగా పరిశీలించగా అసలు దొంగ ఆ బుర్ఖా వేసుకున్న మహిళల్లో ఒక మహిళ. అయితే అక్కడ ఉండే 10 గ్రాముల బంగారాన్ని తను దొంగలించి దాచుకొని అక్కడి నుంచి పరారైంది. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ ప్రజెంట్ మనం చూస్తున్నాం. అయితే ఇదే క్రమంలో తను దొంగతనం చేసి మేము చేయలేదు మొర్రో అన్న నువ్వు వినిపించుకోవా అని ఓనర్స్నే రివర్స్ క్వశ్చన్ చేశారు వాళ్ళు. అయితే ఓనర్ భయపడ్డాడు. ఆ తర్వాత ఈ సీసీ కెమెరాని చూస్తే అదని క్లియర్గా అర్థమైంది. అయితే మరి బంగారం దొంగలించడానికి తనకి ఏ విధమైన కారణాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ దొంగలించడం అనేది ఎగ్జాక్ట్లీ తప్పు. అయితే దీనికి సంబంధించి అతను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు వాళ్ళు దొరకడం, ఎందుకంటే వాళ్ళు బుర్ఖాలో ఉన్నారు. నార్మల్గా వెళ్ళి బుర్ఖా వేసుకున్న ప్రతి మహిళని చూడలేము. అదేవిధంగా వాళ్ళు బుర్ఖాలో రావడం వాళ్ళకి కొంచెం ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 10 గ్రాముల బంగారం పోగొట్టుకున్న ఓనర్కి నష్టమే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి సీసీటీవీ విజువల్స్ అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. అయితే ఈ వీడియోకి సంబంధించి సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫన్నీ కామెంట్స్ అనేవి వస్తున్నాయి. అయితే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలలో ఆడవాళ్ళకి పెద్దపీట వేసి తులం బంగారం కూడా వివాహాలకు ఇస్తామన్న మాట అక్కడ తను నెరవేర్చుకుందేమో, ఆ కాంగ్రెస్ బంగారం అని తను దాచుకొని వెళ్ళిపోయిందేమో, అనవసరంగా తను దొంగతనం చేయలేదు, తనని మీరు నిందించకండి అని ఈ విధంగా కూడా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అనేటివి వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.